ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం ద్వారా మీరు బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాను. దేవుడు మాట్లాడతాడు, ధైర్యపరుస్తాడు. మాటలు మాట్లాడి మౌనంగా ఉండే దేవుడు కాదు, కానీ ఆయన క్రియలు మన జీవితంలో జరిగిస్తాడండి. అట్లాంటి ఒక క్రియలు మీ జీవితంలో జరుగుతున్నాయని మీ విశ్వాసం ద్వారా మీరు ఎంతగానో అభివృద్ధి పొందుతున్నారని ఆశిస్తున్నాను. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందామండి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనము. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము. ఆమెన్. చాలా చక్కటి వాగ్దానాన్ని దేవుడు ఈరోజు మనకు అందిస్తూ ఉన్నాడండి. అవును, వాక్యం చదువుతున్నప్పుడైనా కానీ, దేవుడు దైవచనం ద్వారా వాక్యం మనతో మాట్లాడినప్పుడైనా కానీ, అప్పుడు సీక్రెట్గా నువ్వు చేసిన ఆ మిస్టేక్స్ అన్నీ దేవుడు దైవజనం ముందు అందరి ముందు రివీల్ చేస్తూ ఉంటాడండి. అప్పుడు ఆ గద్దింపు అనేది మనకి ఎలా అనిపిస్తుంది? చాలా ఇబ్బందిగా అనిపిస్తుందండి. అప్పుడు మనకు అనిపిస్తుంది ఏంటంటే, దేవుడు నాతో ఎందుకు ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ కఠినత్వము నీ జీవితంలో, ఆ కఠినమైన మాటలు దేవుడి ద్వారా నీకు అందించబడుతున్నాయంటే యూఆర్ సో బ్లెస్డ్. నువ్వు చాలా ధన్యుడవని నీకు నువ్వు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు ఏంటంటే, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపకము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. గాయపరిచేది ఆయనే, గాయము కట్టేది ఆయనే. కాబట్టి గద్దింపు మీకు విడుదలైనప్పుడు మీరు ఎంత మాత్రం ఆ శిక్షను తృణీకరించకండి. దేవుడు నువ్వు నావాడవు, యు బిలాంగ్స్ టు మీ అని, యు మై ఓన్ అని దేవుడు నీ గురించి అనుకుంటున్నాడు. కాబట్టి దేవుడు నీవు నా సొత్తు అని అనుకుంటున్నాడు. కాబట్టి దేవుడు నీ విషయంలో నిన్ను గద్దిస్తున్నాడు. నీ విషయంలో గద్దించిన దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తున్నాడు. గాయపరిచిన దేవుడు నీ గాయాలను కడుతున్నాడు. ఎందుకంటే నువ్వు నా వాడవు, నా దానవు అని దేవుడు నీ గురించి అనుకుంటున్నాడు. తన సొంత కుమారుని గురించి ఏ తండ్రి అయినా కానీ నా కుమారుడు అని అనుకుంటాడు. కాబట్టి కుమారుని ఏం చేయడానికైనా కానీ తండ్రికి అధికారం ఉంటుంది. తమ సమస్త దానికి వారసుడు కుమారుడై ఉంటాడు. మీరు ఆయన సొత్తు అయినారు కనుక భయపడకండి. దేవుడు మిమ్మల్ని గద్దించినా, మీ జీవితంలో శ్రమలు ఎదురైనా, ఆయన తరపు నుండి మీకు ఏ గాయం జరిగినా కానీ అది ఆయన చిత్తంలో ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. మీరు చాలా ధన్యులు. ఎందుకంటే ప్రతి దాని ద్వారా దేవుడు మన కోసం, మన మేలు కోసం జరిగిస్తాడు. కాబట్టి మీరు చాలా ధన్యులు. అటువంటి ధన్యమైన జీవితంలో దేవుని యొక్క ఆదరణను పొందుకుంటూ, దేవుని యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకుంటూ, ఆ ప్రతి ఒక్క బిడ్డల మీద ఆయన కృప విస్తరింపబడుతుందని విశ్వసిస్తున్నాను. అట్టి కార్యాలు దేవుడు మీ అందరి జీవితంలో జరిగించుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. చాలా చక్కటి వాగ్దానాన్ని ఈరోజు మాకు అందించారు ప్రభువా. ఇన్ని రోజుల నుండి నీ వాక్యం మాకు విడుదలైనప్పుడే కానీ, ఇంకా మేము చిన్న చిన్న మిస్టేక్స్కి దొరికిపోయినప్పుడే కానీ తండ్రి యేసయ్య, మేము చాలా బాధపడ్డాము. ఎందుకు మాకు ఇలాంటి గద్దింపు అని తండ్రి. కానీ మేము చాలా బ్లెస్డ్ అని తండ్రి యేసయ్య. ఈరోజు మాకు మీరు రుజువుపరిచినందుకు నీకు వందనాలు ప్రభువా. నేను నీ కుమార్తెను నువ్వు అనుకుంటున్నావు. కాబట్టి తండ్రి దేవా, మా విషయంలో సర్వ అధికారాన్ని నువ్వు తీసుకుంటున్నావు. కాబట్టి మా ప్రవర్తన యావత్తు మీద నీ అధికారానికి మేము ఒప్పుకొనుటకు సహాయం చేయండి. మహిమ ఘనత ప్రభావం క్షమించుకుంటూ ఈ వాగ్దానాన్ని విశ్వసించిన ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో తండ్రి మీరే తండ్రి తోడైంది నీ కార్యాలను జరిగించమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి బతిలాడి వేడుకుంటున్నాం తండ్రి.